తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 44 లక్షల మంది అర్హత సాధించినటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను రిలీజ్ చేసేందుకు భారీగానైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ రకమైన 11 రకాల కేటగిరీలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, ఫెలేరియా, డయాలసిస్, HIV, ఎయిడ్స్, వికలాంగులు వంటి అనేక రకమైన వివిధ రకమైన పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 2 శుభవార్తలను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి ఆసరా పెన్షన్ డబ్బులు 4016 రూపాయలు, 2016 రూపాయల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేసేందుకు కసరత్తులను అయితే మొదలు పెట్టడం షురూ అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు అన్ని నెలలో ఇచ్చినట్లుగానే ఇక ఈ నెలలో కూడా అవే పాత పెన్షన్ డబ్బులను అయితే జమ చేసేందుకు సిద్ధం కావడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఎట్టకేలకు రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తే మరిగా ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎప్పటి నుంచి ఇస్తారు, అసలు ఇస్తామని చెప్పినటువంటి 4000 రూపాయలు, 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి జమ చేసే అవకాశాలు ఉన్నాయి, అసలు ఈ కొత్త పెన్షన్ డబ్బులను విడుదల చేస్తారా చేయరా అన్నది ఈ వీడియోని అయితే తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోని ఎవరైతే చూస్తున్నారో అటువంటి వారందరూ తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయవలసిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి వెంటనే ప్రతి ఒక్కరు కూడా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక వివరాలకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తను అయితే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు 2000 రూపాయలు, 4000 రూపాయల ఆసరా పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కోసం, అట్లాంటి వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఆ నెల పెన్షన్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజు నుంచి మొదలుకొని మనకి ఏప్రిల్ నెల 2వ తారీఖు వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకమైన రకాలు ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఇది ఇలా ఉండగా తెలంగాణలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేసినప్పటికీ కొత్త పెన్షన్లు 4000 రూపాయలు ప్లస్ 6000 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి విడుదల చేస్తారనే ఆలోచనలో చాలామంది అయితే ఉన్నారు. ఇక ఉన్నటువంటి కీలకమైన సమాచారం ప్రకారం తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మనకి దాదాపు రాబోతున్నటువంటి ఏప్రిల్ నెల చివరిలోనైతే పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను, ఇటు మహిళలకు వచ్చేసి మహాలక్ష్మి పథకం డబ్బులు 2500 రూపాయలను అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఇవన్నీ ఇలా ఉండగా ఎవరైతే ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి ఖాతాలలో ఫిబ్రవరి నెల పెన్షన్ డబ్బులు మనకి ఏదైతే ఈ రోజు నుంచి అయితే లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో జమ చేయనున్నారు పాత పెన్షన్ డబ్బులు. ఇక డబ్బులు ఖాతాలలో జమ చేయబోతున్నట్లు భారీ అప్డేట్ని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.